పేదవాడికి 5 లక్షల ఇల్లు ఇవ్వడానికి 500 నిబంధనలు పెట్టే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వేల కోట్ల అవినీతి జరుగుతుంటే ఎందుకు మౌనంగా ఉంటోంది? సొంత పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి పాలనపై అవినీతి ఆరోపణలు చేస్తుంటే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? తెలంగాణను ఏఐసీసీకి ఏటీఎంగా మార్చేశారని చెప్తున్న ప్రధాని మోదీ పొంగులేటి ఇళ్లపై ఈడీ దాడుల తర్వాత ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఓటుకు నోటు కేసు నుంచి నేటి వరకు రేవంత్ రెడ్డికి అందుతున్న వాటా ఎంత? ఉన్నోడేమో 100 రెట్లు 1000 రెట్లు పెరిగిపోయిండు, లేనోడేమో కొంప కూడా వస్తుంది. వానికి 5 లక్షలు ఇస్తేందుకు 500 రూల్స్ పెట్టిర్రు. 5 లక్షల రూపాయలు ఇంటికి ఎన్ని రూల్స్? ఎంత ఇస్తుర్రు? వాడేమో లక్షల కోట్లు దోసుకుంటుర్రు, పైన ఉన్నోడేమో లక్షల కోట్లు దోసుకుంటుర్రు. 5 లక్షలు ఇస్తేందుకేమో 500 రూల్స్ పెట్టింది. నిజమా కాదా? సగం ఇల్లు రాగానే బిల్లు రాలేదంటారు. పాత ఆటో ఉన్నా వెనకడ ట్రాక్టర్ ఉన్నా నీకు బిల్లు ఇవ్వమంటారు. అది ట్రాక్టర్ నడిచేది లేదు, జీపు నడిచేది లేదు. అది ఎప్పుడు ఫైనాన్స్ వాళ్ళు గుంజుకపోయారు, అది ఎప్పుడు ఆయన పేరు మీద ఉందంట, నీకు ఇల్లు క్యాన్సర్ అంటారు. ఇదెక్కడ న్యాయం? తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో నిజంగానే అవినీతి ఏరులై పారుతోందా అని. అధికార పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వింటే ఎవరికైనా అదే అనుమానం రాక తప్పదు. పేదవాడు ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం ఇచ్చే 5 లక్షల రూపాయల సాయం కోసం 500 రకాల రూల్స్ పెడతారు. కానీ పెద్దలు వేల కోట్లు దోచుకోవడానికి ఏ రూల్స్ ఉండవా అని ఆయన ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పూర్తిగా ఏకీభవిస్తున్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేనే ప్రభుత్వంపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటే లోపల అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చని విమర్శిస్తున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అభివృద్ధి పేరు మీద లక్షల కోట్లు దోసుకుంటున్న ఎమ్మడి పడతాం, దోపిడికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. మేము నిజాయితీ పరులం అని చెప్పేసి మా సహనాన్ని మా ఓపికని చేతగానితనంగా భావించొద్దు. అవసరం వచ్చినప్పుడు విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం, యువకుల కోసం, రైతుల కోసం, పేదల కోసం, మా అక్క చెల్లెల కోసం అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసి యుద్ధం చేస్తాం. భయపడేది లేదు. గత కొంతకాలంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై వస్తున్న ప్రధాన ఆరోపణ తెలంగాణను రాహుల్ గాంధీ ఏఐసీసీ పెద్దలకు ఏటీఎంగా మార్చేశారనేది. స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ కూడా తెలంగాణకు వచ్చిన ప్రతిసారి ఇదే మాట చెబుతున్నారు. తెలంగాణ నిధులు ఢిల్లీకి తరలిపోతున్నాయని ఆరోపిస్తున్నారు. కానీ ఇక్కడే కేటీఆర్ ఒక కీలకమైన ప్రశ్నను సంధిస్తున్నారు. మోదీజీ, తెలంగాణ ఏఐసీసీకి ఏటీఎంగా మారిందని మీరు పదే పదే చెప్తున్నారు కదా, మరి ఆధారాలు ఉండి కూడా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని నిలదీస్తున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇళ్లపై ఈడీ దాడులు జరిగినప్పుడు అందరూ ఏదో పెద్ద చర్య ఉంటుందని అనుకున్నారు. కానీ ఆ తర్వాత కేసేమైంది? ఆ దాడులు ఎటు తేలాయి? కేంద్రం ఎందుకు మౌనంగా ఉందో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. मैं पूरी तरह से उनसे सहमत हूं, क्योंकि उन्होंने कल जो कहा कि गरीब आदमी को घर देने के वास्ते 5-6 लाख रुपया देने के वास्ते 500 कंडीशन लगाए जाते हैं, पर ऊपर जो लोग बैठे हैं, रेवेन्यू मिनिस्टर, चीफ मिनिस्टर और बड़े बड़े हुदा में बैठने वाले जो यहाँ के कांग्रेस के गवर्नमेंट के लीडर हैं, वो लोग लाखों करोड़ों हड़प रहे हैं करप्शन के जरिए। मैं पूरी तरह से सहमत हूं और उम्मीद करता हूं राहुल गांधी जो दिल्ली में बैठे हैं, जिन्होंने आज तेलंगाना कांग्रेस को एक एटीएम बना लिया अपने लिए, पूरा एआईसीसी के लिए, वो भी सुन रहे हैं, वो भी देख रहे हैं, क्योंकि उनके खुद के पार्टी के लेजिस्लेटर आज खुल के बयान दे रहे हैं कि तेलंगाना में करप्शन किस लेवल पे है। और मैं उम्मीद करता हूं कि मोदी जी भी सुन रहे हैं, क्योंकि मोदी जी जब भी आते हैं तेलंगाना तो बार बार कहते हैं कि एआईसीसी का एटीएम बन गया तेलंगाना, पर कुछ कार्रवाई तो नहीं होता। फिर बाद में जब एक मंत्री पे ईडी रेड होता है यहाँ पे, फिर ईडी उसके बाद कुछ नहीं करता है। तो उम्मीद करता हूं कि जो लोग दिल्ली में बैठे हैं उन तक यहाँ के कांग्रेस लेजिस्लेटर राजगोपाल रेड्डी की आवाज पहुंच रही है, और किस कदर करप्शन तेलंगाना में आज भरपूर है, किस कदर आज लाखों करोड़ रुपया हड़पा जा रहा है रेवंत रेड्डी और उसके कैबिनेट के जरिए, इसके बारे में कुछ तहकीकात और इसके बारे में कोई जांच भी हो, उम्मीद करता हूं। थैंक यू। పాలనలో ఆత్మగౌరవంపై దాడి జరిగితే ప్రజాస్వామ్యంలో యువత నిలదీస్తోంది, తిరగబడుతోంది. ఈ రేవంత్ రెడ్డి పాలనలో సొంత పార్టీ నేతలే అవినీతి జరుగుతుందని మొత్తుకుంటుంటే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? ఇంత జరుగుతున్నా సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు నోరు మెదపడం లేదు? జరుగుతున్న అవినీతిలో ఆయనకు అందుతున్న వాటా ఎంత? గతంలో ఓటుకు నోటు కేసులో ఏవన్గా ఉన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు కూడా సీఎం సీటులో ఉంటూ వాటాల షేరింగ్ చేసుకుంటున్నారా అని ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నాయి.
అధికారంలోకి వచ్చి ఎన్నో హామీలు ఇచ్చినా క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుతున్న ఫలితాలు శూన్యమని, అవినీతి పాలనను త్వరలోనే ప్రజలు తరిమికొట్టడం ఖాయమని కేటీఆర్ హెచ్చరిస్తున్నారు. ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో ఈ కాంగ్రెస్ అవినీతి పాలనను తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయా అంటే వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతు కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే మాటను కోమటిరెడ్డి కూడా కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పేశారు.